హాయ్ నమస్తే అండి. నేను ఈరోజు టమోటా పప్పుచారు చేస్తున్నాను. నేను శుభ్రంగా 5 టమోటాలు కడిగి చెట్లు వేసుకుంటున్నాను. చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాను. ఉప్పు రసానికి తగ్గట్టుగా వేసుకున్నాను. కొద్దిగా పసుపు వేసుకున్నాను. పొయ్యి మీద సట్టిలో చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూసుకుందాము. టమోటాలు అయితే ఉడికిపోయినాయి, పక్కకు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమోటాలని పక్కకు తీసుకుందాము. చింతపండు నీళ్ళు చల్లారబెట్టుకొని టమోటా చల్లారుకున్నాక టమోటా పిసుక్కుంటున్నాను. చింతపండు కూడా పిసుక్కుందాము. 2 పిసుక్కొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను. ఇదిగో 1 కప్పు పప్పు, అలాగే జీలకర్ర, మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, ఒక 5 ఎండుమిర్చి. ఇప్పుడు ఇంగ వేసుకుంటున్నాను. పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎండుమిర్చి ఆవాలు వేసాను. ఇప్పుడు ఎండుమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు అన్నీ వేసుకుంటున్నాను. జీలకర్ర, మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు రసం పోసుకుంటున్నాను, చింతపండు రసము. ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాను. బాగా పిసుక్కోవాలా, పిసుక్కుంటేనే బాగుంటుంది ఇది. మిగిలిన రసం కూడా పోసుకుంటున్నాను. మూత పెట్టుకుందాము. జీలకర్ర మిరియాలతో కూడా వెల్లుల్లి వేసాము కదా, అలాగే ఇంగు వేసాము. ఇదే చాలా టేస్ట్గా ఉంటుంది. రసం అయితే బుడగలు వచ్చేసాయి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. అంతేనండి. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. అలాగే ఉప్పు చేప ఉండాలండి, ఇంకా టేస్ట్గా ఉంటుంది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.